నిలవేడి, జాగ్రత్తమ్మా. ఇన్ని పనులు నువ్వు ఒక్కదానివి ఎలా చేయగలుగుతున్నావమ్మా? ఈ ఇల్లే నాకు దేవాలయం. దానిని శుభ్రం పెట్టుకోవడంలో ఎందుకు ఆలోచిస్తాను? కానీ ఈ ఇంట్లో దేవుళ్లే లేరు కదమ్మా. ఎందుకు లేరన్నా? అయ్యగారు, తారక్ సార్ దేవుళ్ళలాంటి వాళ్లే కదా. వాళ్ల కోసమైనా మనం చెయ్యాలి. తనకి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని పరీక్షలు పెట్టినా అది నెగ్గుతూనే ఉంది. భూమాతకున్నంత సహనం దానికుంది. పరీక్షల్లో నెగ్గే కొద్దీ తారక్కి దగ్గరవుతుంది. మీ కొడుకు నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. కావాలని చేయకపోయినా జరిగేదా అదే. ఈ పనులు వద్దు మొర్రో అనుకుని దండం పెట్టి తండ్రిని తీసుకుని ఊరు వెళ్ళిపోతుంది అనుకున్నాను. కాని పనులన్నీ అయిపోయాయి, ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆడపిల్లనా లేకపోతే ఆంజనేయ స్వామి అంశలో ఏమైనా పుట్టిందా? దానికంత సీన్ లేదులేమ్మా. 24 గంటల్లో తారక్ దాన్ని అసహించుకునేలా మేం చేస్తాం. నువ్వు కూల్గా ఉండు. అన్ని పనులు పక్కన పెట్టి ముందు ఆ పని చేయండి. కాంచన, ఏం ప్లాన్ చేసావు? అదే ఆలోచిస్తున్నాను. ప్లాన్ ఎలా ఉండాలంటే ఒకే దెబ్బకి 2 పిట్టల్లా ఉండాలి. ఇది చేసిన ఒక తింగరి పని వల్ల తారక్కి ఎఫెక్ట్ అవ్వాలి. ఆ దెబ్బకి తారక్ నీలవేణిని అసహించుకోవాలి. ఎస్, బాగుంది ఐడియా. అది సరే, అసలు ఏం చేస్తావు చెప్పు. చేస్తాగా, కంగారు పడకండి. పదండి. ఇల్లంతా శుభ్రం చేసిన నీలవేణి ఇక్కడ పట్టించుకోలేదని తారక్ అన్నాలి. తారక్ ఇటొస్తే దాని మీద కాలు పెట్టి జారుతాడు, కింద పడతాడు. తర్వాత దాని మీద కోప్పడతాడు. గాయమేం కాదు కదా? గాయమైతే మంచిదేగా, ఇంకా కోపం పెరుగుతుంది. తారక్ బలంగా ఉంటాడు, ప్రాబ్లం ఏం లేదు. ఆ మాత్రం తట్టుకోగలడు. కానీ అది బాధ్యతగా లేదు అనే సమస్య వస్తుంది. అది చాలు మనకి. తారక్ వస్తున్నాడు, పదండి. నిలవేణి, నిలవేణి, ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. మేనేజర్ వస్తే ఇది ఇచ్చేసే, సరేనా? సరే సార్.
నువ్వు ఈ పిల్లో పెట్టకపోతే నా తలకి గాయమయ్యేది. అలా ఎలా తగలనిస్తాను సార్? నేను మీ పక్కన ఉన్నంత వరకు మీ మీద దిష్టి కూడా పడనివ్వను. ఇలాగే వదిలేస్తే వాళ్ళు పాట కూడా పాడుకునేలా ఉన్నారు. పదండి పదండి. అయ్యో, కింద పడిపోయారు. నిలబడి సరిగ్గా చూసుకోవా? ఇందులో తన తప్పేం లేదు. నేనే సరిగా చూసుకోలేదు. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. లేమా మధ్య